ఈ రోజే అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య చాలా పవర్‌ఫుల్. ఎందుకంటే ఈరోజు సూర్యగ్రహణంతో కూడుకొని వచ్చింది కాబట్టి, ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఎక్కువని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మీరు ఒక్క నిమ్మకాయను రహస్యంగా ఈ ప్రదేశంలో పడేసినట్లయితే, దానితో పాటుగా మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ పోయి మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. మీ జీవితం మారి మీరు కోరింది కోరినట్లుగా జరగటానికి, మీరు పట్టిందల్లా బంగారం అవ్వటానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మామూలుగా అమావాస్య ఏంటంటే కొంత కీడుతోటి వస్తూ ఉంటుంది. అలాగే ఇదేంటంటే సూర్యగ్రహణంతో కూడుకొని వచ్చింది. గ్రహణం అంటే ఎప్పుడు కూడా ప్రత్యేకంగా అమావాస్య లేదా పౌర్ణమి తిథుల్లో వస్తుంది. అలాగే మనకి ఈసారి సూర్యగ్రహణం ఏంటంటే అమావాస్య గడియల్లో వచ్చిందనమాట. ఈ సూర్యగ్రహణం అనేది మనకి ఈరోజు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఏమీ కనిపించదు. ఇది మనకు సాయంత్రం 6:20 నుంచి 9:50 వరకు ఈ గ్రహణం తాలూకా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మనకు పండితులు చెప్పారనమాట. కానీ మనకు ఆ సమయంలో ఏమి కూడా మనకు కనిపించదు గ్రహణం అనేది. దానివల్ల మనకి ఎటువంటి కీడు కానీ అంటే పట్టు విడుపు స్నానాలు కానీ అమావాస్య ఇలా గ్రహణం సమయాల్లో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అమావాస్య వెళ్ళిన తర్వాత కాస్త పట్టు విడుపు స్నానాలు చేయాలి, అలాగే గరిక వేసుకోవాలి, ఇలాంటి కొన్ని నియమాలు పాటించాలని చెప్పేసేసి. కాకపోతే దీనివల్ల మనకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు కాబట్టి మనం ఎలాంటి నియమాలు అయితే ప్రత్యేకంగా పాటించాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు ఒక్కరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున బయటికి రాకుండా ఉండటం, కాస్త కూరగాయలు అవి కట్ చేయకుండా ఉండటం, ఇలాంటి కాస్త చిన్న చిన్న నియమాలు పాటించాలి. ఈ ఈ నిమ్మకాయ పరిహారం కూడా ఏంటంటే మనకి ఈ అమావాస్య రోజున గ్రహణంతో అలాగే శనివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు, దరిద్ర బాధలు, అందులో ఇంకొక విశేషం ఏంటంటే ఉగాదికి ముందు రోజు వచ్చింది కాబట్టి అంటే మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఏదైనా సమస్యలు, బాధలు, దరిద్రాలు ఉన్నా కూడా అవి మొత్తం మనం ఇప్పుడే ఇక్కడితోనే ఈ రోజుతోనే వదిలేసి ఈ అమావాస్యతోటి మనం రేపటి నుంచి మంచిగా మనం అనుకున్నటువంటి ఆశలతో, కోరికలతో, ఆర్థికంగా, డబ్బు పరంగా బాగా కలిసి వచ్చేటట్లుగా అడుగు పెడతానికి ఈ దిష్టి తీసేసినట్లుగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది మనకి చాలా అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. ఈ అమావాస్య రోజున మీరు ఈ పరిహారం చేసుకోవటం వలన మీకు కొత్త సంవత్సరంలో కోట్లు దూసుకు వస్తాయని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. ఆ పరిహారం ఎలా ఏంటి అనేది సింపుల్గానే, అది పూర్తిగా వినండి, మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇది మనకు శనివారంతో కూడుకొని వచ్చింది కాటన శని అమావాస్య అని కూడా అంటారనమాట. ఈ అమావాస్య రోజున ఏంటంటే కొన్ని చిన్న చిన్న నియమాలతోటి మనం ఈ పరిహారం ఆచరిస్తే గనక మనకు ఫలితం అనేది త్వరగా వస్తుందన్నమాట. అంటే ఈ అమావాస్య రోజున ఇంట్లో మాంసాహారం వండకూడదు, అలాగే తినకూడదు, అలాగే ఇల్లు వాకిలిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. గోళ్ళు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, మగవాళ్ళు అయితే గడ్డం చేయించుకోవటము, క్రాఫ్ కటింగ్ ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు అనమాట. ఇటువంటివి ఏమన్నా ఉంటే ఇంకో రోజు చేసుకుంటే మీరు సరిపోతుంది. అలాగే ఆడవారు కూడా జుట్టు విరబోసుకోవటము, ఇంట్లో గొడవలు పట్టుకోవటము, తిట్టుకోవటము, కోప్పడటము ఇలాంటి పనులు కూడా అంటే పిల్లలను కొట్టటము, తిట్టటము, అలాగే మూగజీవాలను హింసించటం ఇటువంటి పనులేవి కూడా పొరపాటును కూడా చేయకూడదు. మనకేంటంటే కాకులు కానీ కుక్కలు కానీ వస్తుంటే మనకు ఉన్న ఆహారంలోనే కొంత వాటికి సమర్పించినట్లయితే మనకున్నటువంటి దోషాలు, సమస్యలు పోయి మనం సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. రేపు కాకి కనిపిస్తే ఓం శనేశ్వరాయ నమః అని చెప్పేసేసి 11 సార్లు మీరు ఆ మంత్రాన్ని జపించినట్లయితే మీకు పితృదేవతల వల్ల ఏదైనా దోషాలు, ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే కుక్కలకు కూడా ఆహారంగా ఏదన్నా రొట్టె కానీ, బిస్కెట్ కానీ ఇటువంటివి పెట్టేసేసి కాస్త నీటిని సమర్పిస్తే మన జాతక పరంగా పిల్లలు ఏదన్నా మన చెప్పిన మాట వినకపోయినా, డబ్బు పరంగా మనం ఎదగలేకపోతున్నాం, ఇవన్నీ కూడా మనకు పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాకికి కూడా ఒక్క ముద్ద అన్నం పెట్టడం మాత్రం రేపు అస్సలు మర్చిపోవద్దు. ఈ అమావాస్య రోజున ఏంటంటే మాంసాహారం తినకూడదు, అలాగే నలుపు రంగు వస్త్రాలు ఏంటంటే పొరపాటును కూడా ధరించకూడదు. అమావాస్య చీకటి అంటే నలుపు, మనం కూడా నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన మనకు దరిద్ర బాధలు, నిందలు, నష్టాలు ఎక్కువయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించాలి. అంటే దూర ప్రయాణాలకు కూడా వెళ్లకుండా ఉంటే మంచిది. దారిన నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని నడవండి ఒక్కరోజు. ఎందుకంటే అందరూ కూడా ఈ అమావాస్య కాబట్టి దిష్టులు, దోషాలు ఇవన్నీ తీసేసుకొని ఎర్ర నీళ్ళు అని చెప్పేసి నిమ్మకాయలని అవని ఇవని ఇట్లా ఉప్పు రోడ్ల మీద జనం తొక్కేలాగా కావాలని పడేస్తారు.
ఎందుకంటే వాళ్ళకున్నటువంటి దరిద్ర బాధలన్నీ మనకంటుకొని మనం బాధపడాలని చెప్పేసి అంటే దాని ద్వారా వారికి ఉన్నటువంటి దోషం పోతుంది కాబట్టి అలా చేస్తారు. కాబట్టి మీరు కాస్త చూసుకొని నడవండి. అలాగే ఇంట్లోకి వచ్చేటప్పుడు మర్చిపోకుండా కాళ్ళను కూడా కడుక్కొని రండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటిస్తే మీకు సరిపోతుందన్నమాట. ఈ అమావాస్య ఏంటంటే ప్రత్యేకంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఒక చిన్న దీపం వెలిగిస్తే మనకు అంటే కష్టంతో పాటుగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే శనివారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి ముందైనా సరే మనం ఒక చిన్న దీపం వెలిగించినట్లయితే మనకు అప్పుల సమస్యలు, ఆర్థికమైనటువంటి సమస్యలు అన్నీ పోయి మనం పట్టిందల్లా బంగారం కావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు సింపుల్గానైనా సరే లక్ష్మీదేవి ముందలైనా సరే లేకపోతే శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి ముందైనా సరే చక్కగా దీపారాధన చేసుకోండి. ఇలా చేసుకోవటం వలన మీ కష్టంతో పాటుగా మీకు కలుసుబాటుకి రావటానికి కూడా మంచిగా అవకాశం అనేది ఉంటుంది. ఎల్లకాలం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుంటేనే అందరు కోట్లు సంపాదించట్లేదండి. వాటితో పాటుగా మనకు కలుసుబాటు కావాలి. కలుసుబాటు కోసము మనం ఇలాగా లక్ష్మీదేవి ముందల దీపారాధన వెలిగించడం అనేది చాలా మంచి జరుగుతుంది, శుభకరం అనేది జరుగుతుందన్నమాట. ఇలా మీరు ఇట్లా సింపుల్గా ఇలా చేసేసుకోండి. ఒక అరటి పండు, బెల్లం ముక్కో, చిన్న ఏదన్నా పాయసం లాంటిది ఇట్లా మీకు ఇష్టం, మీకు ఏది అవకాశం ఉంటే అది పెట్టేసేసి చక్కగా ఇట్లా చేసేసుకోండి. ఇక తర్వాత మీరేం చేస్తారంటే చక్కగా ఈ ఉదయాన్నే లేచి ఈ పరిహారానికి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయాలి. అందరూ తప్పనిసరిగా తల స్నానం చేయాల్సిందే. చేసే నీటిలో కూడా కాస్త రాళ్ళ ఉప్పు, చిటికెడు పసుపు, వేపాకులు ఇవి వేసుకొని స్నానం చేయటం వల్ల మనకి ఈ అమావాస్య వల్ల ఏదన్నా దోషాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఇల్లు వాకిల్ని కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని తుడుచుకుంటే ఇంట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు అనేవి పూర్తిగా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. చక్కగా స్నానం చేసేసి మీరు అంటే నలుపు రంగు బట్టలు కాకుండా ఇంకా మీరు వేరేవి ఏవైనా వేసేసుకొని ఒక నిమ్మకాయ తీసుకోండి. దీనికి వచ్చేటప్పటికి పసుపు రంగులో ఉన్నటువంటి ఒక నిమ్మ పండును తీసుకోవాలి. ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి నిమ్మకాయ ఏంటంటే మనం గుమ్మానికి ఇరువైపులు పెట్టుకుంటూ ఉంటాము పసుపు కుంకుమలు అద్దేసేసి. దీనికేంటంటే మనకి దోషం పరంగా అంటే దిష్టిని తీసేసుకోవటానికి, ఈ అమావాస్య వల్ల వచ్చేటటువంటి కీడును తొలగించుకోవటానికి, ఈ నరదిష్టి ఏదన్నా ఉన్నా కూడా అలాంటివన్నీ పోవటానికి ఇక్కడ మనం ఈ నిమ్మకాయ పరిహారం చేస్తున్నాం. కాబట్టి పసుపు రంగులో ఉండేటటువంటి ఎటువంటి ఘాట్లు ఏమీ లేని ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక నిమ్మకాయని తీసుకోవాలి. నిమ్మకాయలే అని చెప్పేసేసి అనుకోమాకండి. నిమ్మకాయ చాలా శక్తివంతమైనది. మానవుని యొక్క తలరాతను మార్చేటటువంటి శక్తి నిమ్మకాయకు ఉంది. కాబట్టి చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం ఏంటంటే అమావాస్యకు సరిసమానమైందని చెప్పేసేసి చెప్పుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ కూడా చేసేసుకోవచ్చు. ఈ అమావాస్య వల్ల ఏంటంటే కాస్తో కూస్తో చెడు అనేది ఉంటుంది కదా, అంటే నకారాత్మక శక్తులు, దుష్ట శక్తులు ఇలా అమావాస్య తిథుల్లో కొంతమందికి ఏంటంటే భయాలు కలగటము, మానసిక పరిస్థితి అనేది కూడా సరిగ్గా లేకపోవటము, ఆలోచన ఒక నిలకడ అనేది లేకపోవటము, సంపాదన నిలబడకపోవటము, ఇట్లా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాటన్నింటినీ తిప్పికొట్టడానికి ఈ నరదిష్టి కూడా చాలా ప్రమాదకరమైంది, పట్టించుకోరు. కానీ ఈ నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి. అలాంటిది మనం ఎంతండి మనుషులమే. కాబట్టి అలాంటి నరదిష్టిని కూడా తీసేయటానికి ఇలా అన్ని రకాలుగా అంటే గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఎఫెక్ట్ని అన్నింటినీ తీసేయటానికి చక్కగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది అమావాస్య రోజున చక్కగా సిద్ధిస్తుందన్నమాట. మీరేం చేస్తారంటే ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక పసుపు రంగులో ఉన్నటువంటి నిమ్మకాయని తీసుకోవాలి. నిమ్మకాయ చక్కగా గుండ్రంగా కొంచెం పెద్ద సైజులో ఉండేలా తీసుకోండి. అలా తీసేసుకొని ఆ నిమ్మకాయని ఆడవారైతేనేమో ఎడమ చేతిలో, మగవారైతేనేమో కుడి చేతిలో పట్టుకొని మీ సంకల్పం చెప్పుకోండి. అంటే మీరు దేనికోసం చేస్తున్నారు, మీకు ఏదైనా డబ్బు పరంగా బాగా కలిసి రావాలి, ఏదైనా దోషాలు పోవాలి, ధనద్వారాలు తెరుచుకోవాలి, దరిద్ర సమస్యలు తగ్గాలి అని చెప్పేసి మీకు ఏదైతే ఉన్నాయో ఆ బాధలు చెప్పుకోండి. లేదా భార్యాభర్తల మధ్య గొడవలు పోవాలి, మాకు ఆర్థికంగా కలిసి రావాలి, అప్పుల బాధలు తీరాలి, అనారోగ్య సమస్యలు తగ్గాలి, ఇంట్లో ప్రశాంతమైన అనుకూలమైనటువంటి వాతావరణం కలగాలి అని చెప్పేసేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా అదంతా ఈ ఉగాది ముందు రోజున, ఈ శని అమావాస్య రోజున మాకు పట్టినటువంటి ఏలినాటి శని మొత్తం కూడా పోవాలి అని చెప్పేసేసి ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకొని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు మీ తల చుట్టూతా తిప్పేసేసుకోండి. అలా తిప్పేసేసుకొని 4 దిక్కులు కలిసే రోడ్డు దగ్గరకు వెళ్ళి ఈ నిమ్మకాయను విసిరేసేయండి. కింద విసిరేసేసి మీ ఎడమ కాలు మడిమతో ఈ నిమ్మకాయను తొక్కేయాలి.
అలా తొక్కేసేస్తే ఆ నిమ్మకాయ పగిలిపోయి ఆ నిమ్మకాయలో ఉన్నటువంటి రసం అనేది బయటికి రావాలి. అలా చేయటం వలన మనకి అంటి పెట్టుకున్న ఉన్నటువంటి ఏలినాటి శని మొత్తము అంటే 7 జన్మల దరిద్రము, దోషాలు, పాపాలు, నవగ్రహాలు మనకి సరిగ్గా అనుకూలంగా లేకపోవటము, ఇలాంటి మొత్తం కూడా పోయి గ్రహాలు మనకు చక్కగా అనుకూలిస్తాయి అన్నమాట. గ్రహాలు అనుకూలించినప్పుడు మనకు చక్కగా అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఇలా దిష్టి తీసేసుకొని అలా ఎడమ కాలుతో తొక్కేసేయండి. ఒకవేళ 4 రోడ్లు అందుబాటులో లేకపోతే మీ ఇంటి దగ్గర కొంచెం చుట్టుపక్కల ఎవరు నడవని చోటైనా సరే మీరు ఇలా తిప్పేసేసుకొని పడేసేసుకొని పగలగొట్టేసేయచ్చు. తొక్కేయండి ఎడమ కాలుతోటి, మడిమతోటి. తర్వాత ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు శుభ్రంగా కడుక్కొని రావాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు ఈ ఉగాది ముందు వరకు ఏదేదైతే ఉన్నాయో దరిద్ర బాధలు మొత్తం కూడా ఈ అమావాస్య రోజున, ఈ శని అమావాస్య రోజున, ఈ గ్రహణం రోజున మొత్తం కూడా అన్నీ వదిలిపెట్టేసి మనం చక్కగా కొత్త సంవత్సరంలోకి మంచి ఆశలతో మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగటానికి, కోట్ల సంపాదనతో మన జీవితం అనేది ప్రారంభించడానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. మీరు రాత్రి 8 గంటల నుంచి 12 గంటల లోపు వరకు ఈ పరిహారం ఎప్పుడైనా చేసుకోవచ్చు. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది? మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన మేము పడినటువంటి కష్టానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే వీడియో మరికొంతమందికి చేరటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి సమాచారం ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.